ఎంతో ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వు ముఖంతో నన్ను చూద్దామనుకున్నాను. ఇది ఏమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పద నాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడికే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయన. ఏం కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు చిమ్చిమ్లాడుతోందా? वाले मेरा शेर दिल सुरमा, फिर क्या समझा रहे खुरमा? ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3:30 నిమిషాలు లేదు. 3:30 నిమిషాలు లేటని. 3:30 నిమిషాల? మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతున్నాయి. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపురించావో? ఏమండి, శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయల రణాలు. అరే, నాకేం తెలియదు, నాకేం తెలియదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏయ్ 420 వీడిని తీసుకెళ్ళి లాకపురమే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకో. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నోర్మై చూస్తారే. ఎవడో బద్మాష్ ఒక 6 నిమిషం వెళ్ళి చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను. ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడ్డానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి. ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్. దొంగ మగాడేనా? వాళ్ళు వెతికేది నీకోసమేనా? దొంగ కోసం. ఆ దొంగ నువ్వే.
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచి కింద దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడి కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావా? పోతాను. నువ్వా? అబ్బాయి అనుకున్నా. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మ, కంగారు పడుతున్నాను. నిన్ననగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడో ఏమో. నాన్నా బాబు నాన్న ఆనంద్, నాన్న ఆనంద్, నాన్న. బాబు వచ్చావా బాబు? వచ్చేసానన్నా. పెద్ద దెబ్బలేం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా, ఇక్కడ ఉన్నాను బాబు. ఆయమ్మా, బాబు ఎంతగాలానికి కులాసాగా ఉన్నావా? ఓ ఎస్, కులాసా, డబుల్ కులాసా. శివం, ఎస్ ఐ యామ్ హీ. ఆనంద్ బాబు, ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు, స్మాల్ మేడం ఇప్పుడుందో చూడు, నా సాయి రంగ. శివం, పోతాయేమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా? ఏం సాధించాన్ని? ఇంతకంటే కావాలి నాన్న. నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడి అవుతావో ఏమో. చూసావా, గంట కూడా కొడుతుంది. పద నాన్న, స్నానం చేద్దుగా. ఆనంద్, ఈరోజు నువ్వు వస్తున్నావని మావయ్య చెప్పాడుగా. వస్తే ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు? ఆనంద్ ఈరోజే వస్తాడు. వస్తే రాను, నేను కనిపించను. ఒకవేళ కనిపిస్తే నువ్వా? ఎలా వచ్చావు? మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక. ఏమిటా చనువు? ఉంది గనకనే. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసు. ఏమిటి తెలుసు? వంకాయ పులుసు. ఎందు వస్తున్నా నాన్న. ఆనంద్ వచ్చాడమ్మా. ఆనంద్ వచ్చాడా నాన్న? ఆనంద్ వచ్చాడు. నిజంగా ఆనంద్ వచ్చాడా నాన్న? అవునమ్మా. అయ్యో, వయసు వచ్చిన పిల్ల గుర్రంలా ఏమిటా గెంతులు? ఇదిగో, ఆ వయసులో నేను నీ కోసం ఎలాగ గోడ దుక్కోవడం జ్ఞాపకం ఉందా? మీరే? అయ్యో, నువ్వేలే, నా కోసమే. పని తగిలిందా అండి? పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తేవాళ్ళం. మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు. నాన్న, మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను.
నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి, ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా? వీల్లేదు, ఒక క్షణంలో వస్తాను, ఉండండి. అబ్బాయ్, ఇవి నీవేనా? అవును. మొన్న మణిపురం స్టేషన్లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా? పోలీసులను తప్పించుకువచ్చింది నువ్వేనా? నిజం చెప్పు. ప్రతిఘటించాను. పోలీసులే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పులేని దండనకు తలవంచను. పారిపోవడమే తప్పు. అది నేరాన్ని రుజువు చేస్తుంది తెలుసా? అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది? అబ్బాయ్, ఆ వాదనంతా తరువాత. ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది. వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది. నేరం రుజువు అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవును. నిన్ను గురించి నాకు చింత లేదు, ఇది రెండవసారి. కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ. పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారు పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు. వారి మనస్సు నొప్పించాల్సి వస్తుంది. ఆనంద్, దాస్ గారు, దయచేసి చిన్న సహాయం చేస్తారా? ఈసారికి క్షమించమంటావా? నా చేత నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారెందుకు? దాసు గారు, 5వ తేవండి, తిమలుపులో ఉంటుంది. అందుకే నాకు చెయ్యాడలేదు. ఎందుకు? నీకు వయస్సున్నందుకు, నాకు మనసైనందుకు. భయపడకు, ఏం పర్వాలేదు, మనం అండగా ఉంటాం. నేను నువ్వు నాకు తెలుసు. చేతులేవి? ఇక నీకే సంఖ్యలు పడవు. అవును, నీ పేరేంటి? ఆనంద్. ఆనంద్. సోదా చేయమని ఆటరమ్మా. ఎవరిని? కార్ని. చెయ్యి. చూడమైందా? అయింది, పోతాం. ఏమిటి అలా చూస్తున్నావు? ఓ గంగారాం, ఏం కోపంగా ఉన్నా? ఏమైంది? కిస్మత్ కా ఖేల్ హై మేం సాబ్. మనం చక్రం వేశాం, నసీబ్ టోకరా ఇచ్చింది. ఏం చేస్తాం? అచ్చాజీ. అక్కడే ఇక్కడే నిద్రపోవాలి. నిద్ర? పోదాం. పోదాం, నువ్వు బయటికి, నేను లోపలికి.
ఇక్కడ నీకే హోయలు గొలుపు వలపు ఆ హోయల ఎల్ల పిలుపు నా వయసున పొగసుని మనసు బాబుది హోయలు గొలుపు వలపు ఆ హోయల ఎల్ల పిలుపు నా వయసున పొగసుని మనసు బాబుది किस्मत का खेल है बेटा మూడాసులు ఇస్పెటాసా నా దగ్గర ఒక ఇస్పెటాస్ ఉంటే నీ దగ్గర ఎలా వచ్చింది మోసం అన్యాయం నేను అదే అడుగుతున్నాను నీకెలా వచ్చింది మీదే దొంగట ఇవన్నీ దొంగ ముక్కలు నా డబ్బంతా కట్టాలని చూస్తున్నారు ఎవరిది మోసమో నేను చెప్తాను మోసం ఉద్దేశం లేకపోవచ్చు ఆనంద్ కానీ చచ్చిపోయాడు దాని ఫలితము బాధ్యత నీదే ఆనంద్ నువ్వు ఇంతవరకు దొంగవు మాత్రమే ఇక హంతకుడు కూడా హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసుగా ఇంకొక క్షణంలో పోలీసులు వచ్చేస్తారు అదిగో ఆనంద్ వచ్చేసారు పోలీసులే అవును ఆనంద్ ఆ గంటకు అర్థం అదే కామిని నన్ను రక్షించు నన్ను ఎక్కడైనా దాచేసి నన్ను కాపాడు కామిని కాపాడుతాను ఆనంద్ కాపాడుతాను కానీ నాకు ఒక్క ప్రమాణం చెయ్యాలి ఏమని నే గీచిన గీటు దాటను అంటే అంటే ఈ క్షణం నుంచి నువ్వు నావాడివన్నమాట నేనేం చెప్పినా చెయ్యాలన్నమాట ఆలోచిస్తున్నావా ఆనంద్ కామిని ఇది వరకు చచ్చింది అబద్ధం ఈ సాయలు కనిపించావా ఇక నిజంగా చేస్తాం పట్టుకున్నారు పట్టుకున్నారా నో థ్యాంక్స్ వీరెవరు సారీ ఆయన మా కొత్త మేనేజర్ మిస్టర్ సింగ్ వారి గురించి చెప్పనవసరం లేదుగా కనిపిస్తూనే ఉంది గ్లాడ్ టు సీ యు కమ్ ఆన్ సార్ దయచేయండి ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ 10 రోజులు అయ్యి ఉంటుంది కదండి ఉంటుంది మీ బస ఇక్కడేనా ఏమిటి అలా అడిగారు ఊరికినే నిన్న ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా ఎస్ ఎస్ ఓ ఐఎమ్ సారీ సార్ నో థ్యాంక్స్
మిస్టర్ సింగ్, వీటిని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు. ఇవి పారిపోయిన ఖైదీకి వేసిన బేడీలు మీ కారులో దొరికాయి. అవును. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. కామిని, వేళాకోళం కాదు. ఖైదీ మీ కారులో పారిపోయాడు. బేడీలు దొరికింది మీ కారులోనే. ఇవి మీరే తీసుండాలి అని మీరు అంటున్నారు. మీరు కాదంటాం. మరి మీ కారులోకి ఎలా వచ్చాయి? అది తెలుసుకోవాల్సిన అవసరం మాకేం లేదే. మాకుంది. తెలుసుకోండి. అయితే మీరేం చెప్పనంటారు? చెబుతాను. నేను కారులో నిద్రపోయాను. ఆ తర్వాత లేచి చూసేసరికి ఆ కారు ఊరి బయట ఆగి ఉంది. ఆ కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చేసాను. చాలా. చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. వెరీ గుడ్ నైట్. పారిపోయిన వ్యక్తి ఎవరు మేడం? ఐఎమ్ సారీ, స్టిక్ మర్చిపోయా. ఇట్స్ ఆల్ రైట్. సార్, టోపీ కూడా మర్చిపోయారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఆనంద్, కండబలమే కాదు, గుండె బలం కూడా ఉంది. ఆనంద్, సార్, పోస్ట్. పోస్ట్ వాళ్ళు గాజులు తొడిగించుకుంటున్నారేంటి మధ్య? కాదు మావయ్య, పోలీస్ వాళ్ళు తొడిగించుకుంటున్నారట. దొంగల కేసుల్లో. అలా నేర్చావే. ఉత్తరం ఇచ్చావుగా పోస్ట్ అబ్బాయి. అమ్మాయి ఇక వెళ్ళు. మావయ్య, మరి 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 నేను తాపీగా కూర్చొని చదువుకోవాలి. నువ్వు వెళ్ళు. పో మావయ్య. ప్రియమైన ఇందు, ఆగేందుకు? వెళ్ళు. ఏమ్మా, నా ఉత్తరం నాకు ఇచ్చి. నాది ఉత్తరం. నాది ఉత్తరం. అడ్రస్ నాది. రాసింది నాకు. ఆశ. మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. ఇయ్యో. ఇందా. నాన్నగారికి. పో మావయ్య, అన్ని అబద్ధాలు నాకే అక్కర్లా. అమ్మా అమ్మా, ఇందు ఇందు ఇందు, కొంచెం చదివి పెట్టమ్మా. కళ్ళ చూడన్నా తెచ్చుకోలేదు. నాన్నగారికి నమస్కారములు. నేను ఇక్కడ కులాసాగానే ఉన్నాను. ఒక స్నేహితుడితో కలిసి ఇక్కడికి వచ్చాను. ఏదో వ్యాపారం చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని వీలైనంత త్వరలో వస్తాను. ఆలస్యానికి క్షమించవలను. మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. తర్వాత మన పక్కింటి పెంకి పిల్ల. పెంకి పిల్ల ఏం చేస్తుందట? మావయ్య,
ఆనంద్. నువ్వా? ఏం వాడిని కలవరిస్తున్నావు? కలవరిస్తాను, వరిస్తాను. ఏ కామిని, ఈ విషయాల్లో పరిహాసం ప్రమాదం. కావాలిస్తే అధికారం, ఐశ్వర్యం ఏదైనా పంచుకుంటాను. నిన్ను మాత్రం కాదు, సచ్చినా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే తప్పుకో. కామిని, నిప్పుతో చెలగాటం ఖబర్దార్. మనిద్దరం తోడు దొంగలం. నీ బతుకు మన చేతుల్లో ఉంది. ఇది ఈ చేతులు మన పాదాల దగ్గర. సంజయ్, హై హై, వారేవా, ఏమి నవ్వుతావు? నవ్వి దువ్వుతావు, దువ్వి కవిస్తావు. బస్సులే లఫంగా. కామిని, రా. చిద్దులు పోతా. వదలు, వదలు. బద్మాష్. ఆనంద్, చంపి నరికి ముక్క ముక్కలు చేసే ఆ కుక్కని. ఎందుకు? ఇంత కవలం పడేస్తే అదే కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఏం కూర్చాం? మాన్, మాఫీ మాన్. 6 అడుగులున్నావు, ఏం ప్రయోజనం? తాడిదన్నేవాడిని తలదన్నేవాడుంటాడు. ఇకనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు. ఈ రోజు నుంచి సంజయ్. రేపు నోర్మోయ్. ఆదావర్దే సర్కార్, యా సాబ్కి హుకుం. బయటికి నడు. అయింది సాబ్. వేటకి వస్తారా? వేట? మర్రా, మిఠాయి తీసుకుంటావమ్మా? అది కాదు మావయ్య. మరి ఏమ్మా, ఏమీ లేదా ఇక్కడ? పో మావయ్య. సిగ్గుతో ఎర్రబడుతోంది కదూ? ఇందు రాణి, ఓ రాజా, ఓహో రాణి, ఓ రాజా, ఈడు జోడుగా తోడు నీడగా, ఈడు జోడుగా తోడు నీడగా, మనముందాములే ఈ తీరుగా, ఈడు జోడుగా తోడు నీడగా. ఆహాహా, ఆహాహా, చిందువేయగా రేరాజు పలుక రేరాని పులుక విందైన వెన్నెల చిందువేయగా ఈరే నీవై నీహాయి నేనై కడలి పొంగారు సరసాలలి. కన్నుల పరువము నేనై నన్నేలు చిన్నారి మురిపెము నీవై నీవాలు కన్నుల పరువము నీలో నీడగా, మనముందాములే తీరుగా, ఇడు జోడుగా తోడు నీడగా. ఓహో రాణి,
తొందరపడ్డావా అన్నాను. గంగారాం, పోలీసుల్ని పిలిపించు. హత్య చూచిన వాళ్ళందరినీ రప్పించు. జావ్. అచ్చా మేం సాబ్. కామిని, ప్రాణం అంటే ఇక తీపి. ఆవేశం పోయి ఆలోచనలో పడ్డావన్నమాట. నేను సార్ పోలీసులు వచ్చేస్తున్నారు. ఆనంద్, పోలీసులు వచ్చేశారు. వ్యవధి లేదు. ఆలోచించుకో, నిర్ణయించుకో. నన్ను బ్రతిమాలుకో ఆనంద్, కాపాడుతాను. కామిని, నేనేం చెప్పినా చెయ్యాలి. చేస్తాను. చెల్లమ్మా, పిల్లవాడేనా? పిల్లవాడే గాని ఏమిటి, ఏమైంది? ఏమిటమ్మా? వదినకి చాలా ప్రమాదంగా ఉందన్నయ్య. డాక్టర్ గారు వచ్చారు. అయిపోయింది, రుణం తీరిపోయింది. ఊరుకోండి, మీరు ఇలా కాకూడదు. బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండండి. చూడండి, ఏది నా నగల పెట్టా. ఇవి బాబుకి ఇవ్వండి. అమ్మ నగలని చెప్పండి. ఇక మీరే వాడికి తల్లి తండ్రి. మన్ని గుండెల్లో దాచుకుని పెంచండి. నాకు తెలుసు మీరు వాడికి కొరతారా అని. నేను లేని లోటు తీరుస్తాను. బంగారు కొండలా పెరుగుతాను. మీ కొడుకని పెంచుకుంటాను. సుశీల, 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 సుశీల. బావా, నన్న పెళ్ళాంరా, పెళ్ళాం. దయచేయండి. కస్తులు వారు చదివించండి. ఏతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామూర్తి గారు కోడలు ఇంద్రాదేవిని ఆశీర్వదించి బంగారు పశువకంసులో 10 కోట్ల గట్టి మోహరములో. ఏమండి, చూసారా నా తల్లికి ఎన్ని కానుకలు వచ్చాయో? నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు. నాకెప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని. ఎలా తెలుసు? కాదన్నారా? కాకపోతే ఏమిటే, ఇదిగో 3 లాటరీ టికెట్ కొన్నానుగా. అబ్బో, 5 ఏళ్ల నుంచి కొని పోస్తూనే ఉన్నారు ఆ టికెట్లు. నీవు కంటిన్యూ ఉన్నావు 5 ఏళ్ల నుంచి. అదిగో ఇయ్యాల పాపని చూడండి, తెలుస్తుంది కన్నారో లేదో. ఏది మీరు తెచ్చిన ముల్లే ఒక్కనాడు రాలేదు. ఉండవే, నా 7 కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి. అప్పుడు నా సంగతి నీకు చూపించాలి. అలాగే
రెండు ఉత్తరాలు రాశారు, చూడ్డానికి రమ్మని చూసుకోలేకపోయాను. మేనత్తో మేనమావ పోయి ఉంటారు. మేనమావ ఎక్కడా? ఆనాడు తెచ్చిన మేనమావ మేనత్తకే ఏం పెద్దవాళ్ళు. త్వరగా ఇప్పి ఏదో సంగతి చదవండి. కాళ్ళు వణుకుతుంటే మీ కూడా మీరు. బాలాజీ, శ్రీపురం, లక్కీ నెంబర్. లక్కీ నెంబర్ డర్బీ. కంగ్రాచులేషన్స్. ప్రైజ్ 3 lakhs. 3 lakhs. 3 lakhs. 3 lakhs. చచ్చిపోయిందా? 3 lakhs. అయ్యో అయ్యో, కలరా తప్ప వల్లంటే ఈ తప్ప ఇది ఎక్కడ? అయ్యో అయ్యో, ఇదేమిటండో మీరేమిటి? నేను కూర్చోబట్టి. అయ్యా కూర్చోండి బాబు. ఏమైంది బాబు? లేదమ్మా, లేదమ్మా. అయ్యారు ఏమిటి? ఏంటమ్మా చూస్తుండే. మాట్లాడలేదమ్మా. అయ్యారు అన్నయ్య అన్నయ్య ఒక్కసారి అటు వచ్చేసా. ఏమిటమ్మా? ఏమిటో వారి పాటలు, వారి మాటలు, వారి ఆటలు నాకేం తోచడం లేదన్నయ్య. వారికి మర్చిపోయిందేమో. అన్నయ్య ఏమైందమ్మా? ఏమిటి? అదేమిటో తెలియదు అన్నయ్య. ఆ టెలిగ్రామ్ ఒకట, ఆ కాగితం వచ్చింది అన్నయ్య. త్వరగా పద అన్నయ్య. రా అన్నయ్య. టెలిగ్రామ్ ఏమిటి? మర్చిపోవటం ఏమిటి? చూడండి బాలాజీ, అన్నయ్య. బాలాజీ, బాలాజీ. ఏమండి? వచ్చినప్పటి నుంచి అలా ఉన్నారన్నయ్య. అవునమ్మా, అదే నువ్వు చాలా అదృష్టవంతాలేవమ్మా. అదృష్టవంతురాలి. ఏం అదృష్టం అన్నయ్య? ఏం లేదమ్మా, స్పృహ తప్పినట్టుంది. ఊరుకో, కంగారు పడుకో, కంగారు పడుకో. ఆగండి, ఏం చేద్దాం? ఎట్లా స్పృహ రావాలి? ఎట్లా? అదేమిట్రా? ఏమిటా? ఆగండి. ఏం లేదండి శివం, చెప్పరా? ఏం లేదండి, మీరు ఆగండి. ఇది దుంపదేగా. నువ్వు సమయానికి వచ్చావు గానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు. ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా. బావా, ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే. ఏమనుకున్నావు? బావా, దీని మొగుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు? వెళ్ళొస్తాను. ఏమిటి బావా ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నావు? అన్న మాట మర్చిపోతానన్నా? నేను మాట అంటే మాట చూద్దాంగా. చూస్తానుగా. కోడల పిల్లకి ఏమాత్రం వస్తువులు జాతి పెడతావు? నేను చూస్తానుగా. మీ అల్లుడికి ఏమాత్రం కట్నం ఇస్తావు? చూసావా, డబ్బు వచ్చిందని ఎంత ఆశ ఎగరేసి పోదాం అనుకుంటున్నాడు. ఉండవే, ఇంకా చేతికి రానేలేదు, అప్పుడే సాధిస్తున్నావు. నాకెక్కడికి వెళ్తుంది? మన పేరును వచ్చాక జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. వెళ్దాం వెళ్దాం. ముందు ఇందుని పిలు. అమ్మా ఇందు. కారు మా కొత్తారెత్తింది. వడ్లేసుకొని పాడుతుల దీనికి కాస్త కూడా బుద్ధి లేదు. ఇంతేగా తెలుసుగా. రా అమ్మదే బొమ్మలేదో వచ్చుకుతాం. ఊరికే దేశం అంతా దిగుతాం. తలుగుతా. ఏమండి దొరగారు, గంటల తరబడి మీరు తయారు ఉంటే ఇక్కడ కాసు కూర్చోవాలా? ఎవరు కూర్చోమన్నారు? ఎవరికి కావాలి కారు? మోడీ కారు. మీకోసమే కొనాలి కారు. అమ్మ అమ్మ అబ్బా, ఏమైంది? వేళ్ళు నిలగాయా? ఏం నలగాల? లేకపోతే ఏమిటే, పసిపిల్లడు కారెక్తుంటేని ఆ నోటు చూసు నీ అబ్బగాడి కాలం నుంచి కారెక్కినట్టు. ఆగండి. ఎక్కడికి? బతిమాలి వాడిని తీసుకురావడానికేనా? అయితే వాడు మీరు వేయడానికి నాకక్కర్లేదు. ఏమేవు, నీ వయసు ఎంత? ఎంత ఎంత అయితే ఎందుకు? ఎంతైనా మీకన్నా 10 ఏళ్ళు చిన్నే. చిన్న కదా? అమ్మతం తెలుసా? నోరు మూసుకుని పడుంటు. అవును నాన్న, వాళ్ళు కలిగిన వాళ్ళు. కసిరి నా కౌగలించుకున్న చెల్లుతుంది. వాళ్ళతో మనకెక్కడ సాటి? కారుకుంటే కొనగలిగితే వాళ్ళు అలాంటి మాటలు అనేవారా? పోనీలే, ఇక వాళ్ళ కారు జోలికి పోనవద్దు.
మాటలు అనిపించుకోవద్దు. రా బాలాజీ, నువ్వు చెప్పే చదవనా చెప్పు, తర్వాత నేను అడగాల్సింది అడుగుతాను. ఏమిటిది బాలాజీ? ఒక్కటే ప్రశ్న, నీ బిడ్డ మీద నీకు ఏమైనా ప్రేమ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? లేదు కనుక ఉంటాడని దాకా రానేస్తావు, వాడిని ఇలా పాడు చేస్తావు. బాలాజీ, నా బిడ్డ ఆటలే నాకు ఆనందం, వాడే నా సర్వస్వం. వాడు ఏం చేసినా సహిస్తా, ఏం చేయమన్నా చేస్తా. మధ్య నువ్వెవరు అయ్యాడడానికి అంటావు, అంతేగా? అను వేరే వాడు చేయమన్నదల్లా చేయడం, అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమ అంటే. కన్న తండ్రి కర్తవ్యం అతిగా ప్రేమించడం మాత్రమే కాదు, అదుపులో పెట్టాలి, అవసరమైతే దండించాలి కూడా. ఆ మాత్రం నాకు తెలుసు బాలాజీ. కానీ వాడు తల్లి లేని పిల్లవాడు, పసివాడు. వాడికి ఆశలుంటాయి. అన్నీ అనుభవించే అర్హత అందరికీ ఉండదని వాడికేం తెలుసు? అందుకే పిలిస్తే వచ్చాడు, తిడితే ఏడ్చాడు. అందుకునేగా కలిగిన వాళ్ళు అరుస్తారు, కరుస్తారు, వాళ్ళ జోలికి పోవద్దని హితబోధం చేస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఆలోచన లేకుండా అది నన్ను అలా ఏడిపిస్తుంటే, ఆలోచన ఉండి కూడా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. కాకపోతే ఒక్కగానొక్క కూతురు, దాన్నే నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాననే మొండమొక్క కారా నాకు ఎక్కువైంది. ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ? వెధవు కాదు, మొండమొక్క కాదు. ఏ ముహూర్తానికి కొన్నానో తీసుకువెళ్ళి కంపెనీలో మారస్తాను, లేకపోతే దేనికైనా గుద్ది నేను చేస్తాను. అప్పుడు అయ్యో బాలాజీ అని నా మీద ఎడుద్దు కానీ. బాలాజీ, బాలాజీ, నాన్నా, నాన్న, మామయ్య పిలుస్తున్నాడు రా. లేడు బాబు, స్కూల్కి వెళ్ళాడు. వాడెందుకుంటాడు? ఈ అబ్బ కొడుకాడు, పౌరుషం. ఆటంతా బాగా అర్థమైందంటావు, ఆడతానంటావు? ఓ ఈ ఆటే ఎన్నో ఆడతాను. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ తెలుసా? ఓ అబ్బో భలేమనగాడివే. చూస్తాంగా కానీ ఒక నిమిషం నువ్వు వస్తా. లేదవి అదేం పని రా, అదో పని తగ్గ చెప్పొచ్చా? ఆనంద్, ఆనంద్, హిందూ, ఆనందేడమ్మా? ఆనందు మరి మాయ నీతో స్కూల్కి రాలా? స్కూల్ కా? ఆనందు అదిగో. ఏనాన్న ఇద్దరు దెబ్బలాడుకున్నారేంటి? విడివిడిగా వచ్చారు. ఉన్నానా? ఆనంద్ ఆనంద్ స్కూల్కి ఎందుకు రాలేదు? నా ఇష్టం. మామయ్యతో చెప్పనా? అంతా చెప్తాను. చంపేస్తా. అయితే తప్పకుండా చెప్తాను. చెప్తా? చెప్తాను. మా మా మాట్లాడతావరా? నొక్కేసుంటే ఏమై ఉండేది? ఏమై ఉండదు మావయ్య. ఇంకేముందమ్మా, మనుషులు చచ్చిపోతారు. అయితే నువ్వెందుకు ఉంచుకున్నావు మావయ్య? మనుషుల్ని చంపటానికా? కాదమ్మా, చెడ్డవాళ్లను ఊరికే బెదిరించడానికి. చెడ్డవాళ్ళంటే ఎవరు? వాళ్ళ సంగతి మనకెందుకమ్మా. ఆనంద్ చూడు నాన్న, ఎప్పుడు ఇలాంటి దుడుకు పనులు చేయకు. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి.